అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి మీద రెండు కీలక పార్టీలు అటు టీడీపీ ఇటు వైసీపీ మధ్య వారు జరుగుతూనే ఉంది. తాజాగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి రోజా ఇటీవల కాలంలో ఆవిడ పెద్దగా కనపడటం లేదు. మరి చాలా రోజుల తర్వాత మరి ఏమన్నా వాళ్ళకి టాస్క్ ఏమన్నా ఇచ్చారేమో కానీ ఆవిడ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి నిన్న మెగా డిఎస్సిలో సంబంధించి జరుగుతున్నటువంటి ఒక ధర్నాలో ఆవిడ పాల్గొని, అంటే అదేమి నిరుద్యోగులు చేస్తున్నటువంటి ధర్నా కాదు, వైసీపీ నాయకులు కార్యకర్తలు చేస్తున్నటువంటి ఒక నిరసన దీక్ష దగ్గర ఆవిడ కూర్చుని మాట్లాడటం జరిగింది. సో అందులో ఏమంటుందంటే, నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయడు, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సిలో ఎలా స్కామ్ జరిగింది, ఎలా అవకతవకలు జరిగాయి అనేది పోసగుచ్చినట్టుగా ఆధారాలతో సహా వివరిస్తే ఎందుకు దానికి సమాధానం చెప్పకుండా మీరు చర్చకు రండి అని చెప్పి సవాళ్ళు విసురుతున్నారని చెప్పి ఏదో ఆవిడ మాట్లాడింది. ముందుగా రోజా ఏం మాట్లాడిందో ఒకసారి వినండి, ఆ తర్వాత నేను దాని గురించి వివరణిస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సిలో స్కామ్ జరిగింది, అది ఎలా జరిగిందో ప్రెస్ మీట్ పెట్టి చక్కగా వివరించడం జరిగింది. కానీ 2 నెలల వరకు దానికి సమాధానం చెప్పడానికి ధైర్యం లేని లోకేష్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతుంటే దమ్ముంటే రాజగన్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము గురించి మీ నాన్న అడిగితే తెలుస్తుంది. ఊరికే మైకులు ఉన్నాయి కదా, పచ్చ ఛానల్ ఉన్నాయి కదా అని మాట్లాడటం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ లో ఎక్కడెక్కడ స్కామ్ జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా డిఎస్సి మీద నమ్మకాలు పెట్టుకుని అర్హులైన వాళ్ళు ఎలా మోసపోయారో చెప్పినప్పుడు ఎందుకు నువ్వు దానికి ఆన్సర్ ఇవ్వట్లేదు? విద్యాశాఖ మంత్రిగా నీ బాధ్యత కాదా? ఈరోజు ఎవరితో అఫీషియల్స్ తో మీటింగ్ పెట్టాము, వాళ్ళు చెప్తున్నా కూడా మీరు వినట్లేదు అంటే అఫీషియల్స్ ఏం చెప్తున్నారు? జీవో ప్రకారం మేము చేసామంటున్నారు. సో విన్నారు కదా, రోజా ఏం చెప్తుందంటే, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడెక్కడ స్కామ్ జరిగిందో ఎలా జరిగిందో చెబితే మీరు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోకుండా, దానికి సమాధానం 2 నెలల నుంచి సమాధానం చెప్పకుండా చర్చకు రావాలని ఎందుకు సవాళ్ళు విసురుతున్నారని చెప్పి రోజా అడిగింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, రోజా గారు ఆ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పిన ఆధారాలు ఏంటో చెబితే ఒకసారి బాగుంటుంది. అలాగే వీళ్ళ నాయకులు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పర్వతరెడ్డి ఆల్రెడీ కోర్టుకు వెళ్ళాడు. బహుశా మరి రోజా గారికి తెలుసో తెలియదో కానీ కోర్టుకు వెళ్ళి ఆయన కొన్ని ఆరోపణలు చేశాడు. ఎక్కడా కూడా ఇప్పుడు మీరు చెప్పిన లీకు స్కామ్ అనే ఆరోపణ మీ ఎమ్మెల్సీ కూడా చేయలే కోర్టులో. ఎవరైతే పర్వతరెడ్డి వెళ్ళి కోర్టులో పిటిషన్ వేశాడో, ఒక పిల్ దాఖలు చేశాడో, ఆ పిల్లులో కూడా స్కామ్ జరిగిందని ఎక్కడా చెప్పలా. స్పోర్ట్స్ కోటాలో కొంతమందికి అన్యాయం జరిగింది, పోస్టులు అమ్ముకున్నారు లాంటి పదాలు చెప్పాడు తప్ప ఇందులో స్కామ్ జరిగిందని ఎక్కడా చెప్పలా. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏదో ఆధారాలు చెప్పాడు అంటున్నారు కదా, మరి ఆధారాలు కోర్టులో మీ నాయకుడైనా ప్రవేశపెట్టాల్సింది పర్వతరెడ్డి. కోర్టు మొన్న అడిగింది, మీరు పిల్ దాఖలు చేశారు బాగానే ఉంది, మీరు చేసిన ఆరోపణలకు ఆధారాలు ఎక్కడ అంటే వైసీపీ తరపు లాయర్ నీళ్లు నమిలి టైం అడిగాడు, 3 వారాలు టైం అడిగాడు దాని మీద ఆధారాలు ఇవ్వటానికి. సరే 3 వారాల తర్వాత ఇస్తారో ఎవరో అది మీ ఇష్టం అనుకోండి. మరి ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆధారాలు కోర్టులో చెబితే బాగుండేది కదా, కోర్టులో చెప్తే బాగుండేది కదా. మీరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలన్నీ చెప్పాడట. జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆధారాలు ఏంటి? ఈ వ్యక్తికి ఎందుకు డిఎస్సిలో పోస్ట్ రాలేదు, ఇన్ని మార్కులు వచ్చాయి, ఈ వ్యక్తికి డిఎస్సిలో ఎందుకు పోస్ట్ రాలేదు, ఇన్ని మార్కులు వచ్చాయి, ఈ వ్యక్తికి స్పోర్ట్స్ కోటాలో మెడల్ ఉంటే ఎందుకు పోస్ట్ రాలేదు, అది జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది. అవి ఆధారాలు కాదమ్మా. మాజీ స్పోర్ట్స్ మినిస్టర్గా చేసింది, కనీస అవగాహన లేకుండా స్పోర్ట్స్ మినిస్టర్గా ఎలా చేసిందో నాకు అర్థం కాల. అంటే క్రీడల మీద కనీస అవగాహన లేని ఈవిడ క్రీడా శాఖ మంత్రిగా గతంలో వెలగబెట్టిందంటే నాకు కూడా కొద్దిగా ఆశ్చర్యంగానే ఉంది. సో అవన్నీ ఆధారాలు కాదు, అవన్నీ ఆరోపణలు. ఎందుకు రాలేదు అనేది ఆరోపణ. అందులో ఏదైనా తప్పు జరిగితే బయట పెట్టడాన్ని ఆధారం అంటారు. ఆయన ఎక్కడ బయట పెట్టలా. అలాగే జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి ఆరోపణకి కూడా ప్రభుత్వం తరపు నుంచి అధికారులు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పారు. ఒకవేళ ప్రభుత్వ అధికారులు చెప్పిన సమాధానం తప్పు అని మీరు భావిస్తే దాన్ని పట్టుకుని మీరు కోర్టుకు వెళ్ళొచ్చు. ఇదిగో వీళ్ళు ఇలా సమాధానం చెప్తున్నారు కానీ ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్పి కోర్టుకు వెళ్ళొచ్చు. మరి కోర్టులో మీ పిల్ ఎందుకు తీసుకోలేదు? విచారణ సంగతి దేవుడు ఎరుగు, తర్వాత సంగతి. పర్వతరెడ్డి కోర్టుకి పిల్లు వేయడానికి వెళితే ఒకసారి వార్నింగ్ ఇచ్చింది, వార్నింగ్ ఇస్తే క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకున్నారు. ఎందుకంటే ఆధారాలు లేవు, ప్రాపర్గా పిల్లు దాఖలు చేయలేదని చెప్పి తమాషాలు చేస్తున్నారా, టైం పాస్ చేస్తున్నారని వార్నింగ్ ఇస్తే కోర్టుకి క్షమాపణ చెప్పి
పిల్ వెనక్కి తీసుకుని మళ్ళీ ఒక వారమో 2 వారాల తర్వాత మళ్ళీ పిల్ దాఖలు చేస్తే మళ్ళీ కోర్టు ఏమంది, మీరు రాజకీయ స్వప్రయోజనాల కోసం పిల్ దాఖలు చేస్తామంటే మేము ఊరుకోము, అలాంటి పిల్ను మేము అనుమతించము, మీరు చేసిన ఆరోపణలకు ఎక్కడ ఆధారాలు లేవు, మీరు దొడ్డిదారిన ఉద్యోగాలు పొందారు అంటున్న వ్యక్తుల పేర్లు ఇందులో ఎందుకు పెట్టలేదు, అలాగే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వివాదాలు ఉంటే నోటిఫికేషన్ సమయంలో ఎందుకు కోర్టుకు రాలేదు, క్రీడా కోటాలో అవకతవకలు జరిగాయి అని మీరు అంటున్నారు, కానీ క్రీడకు సంబంధించి ఎవరు ఎందుకు కోర్టుకు రాలేదు అని పలు ప్రశ్నలు అడిగితే వైసీపీ ఎమ్మెల్సీ తరపున లాయర్ తరపున సమాధానం లేక వాళ్ళు టైం అడిగి బయటికి వెళ్ళిపోయారు. సో పిల్ని ఇంకా విచారణ కూడా తీసుకోవాలా, మీరు కొనసాగిస్తారా వెనక్కి తీసుకుంటారా అనేది తేల్చుకోవాలని చెప్పి కోర్టు చెప్పింది. మరి తీసుకుంటారా కొనసాగిస్తారా అనేది వాళ్ళకే తెలియాలా. అంటే కనీసం రోజాకి న్యాయ వ్యవస్థ మీద గౌరవం కూడా లేదనుకుంటా. వీళ్ళు న్యాయస్థానం దగ్గరికి వెళ్తే మళ్ళీ అది కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందుకెళ్ళింది, అది ఆ బెంచ్ ముందుకెళ్ళింది. సో చీఫ్ జస్టిస్ బెంచే ఆ వ్యాఖ్యలు కూడా చేసింది. బహుశా రోజాకి ఇవన్నీ తెలిసి ఉండకపోవచ్చు. దాంతోనే పాపం ఆవిడ పోని ఈవిడ ధర్నాలో కూర్చుని మాట్లాడింది కదా, అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా నిరుద్యోగ అభ్యర్థి ఉన్నాడా, ఇదిగో ఈ అభ్యర్థి మొన్న డిఎస్సి రాశాడు, ఈ అభ్యర్థికి ఉద్యోగం రాలేదని ఇక్కడ నాతో పాటు కూర్చున్నాడని ఎవరినైనా చెప్పగలరా? ఎందుకు చెప్పలేరు? ఎందుకనంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ, చుట్టూ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు నిరుద్యోగులు కాదు, మొన్న డిఎస్సి రాసి నష్టపోయామని భావించిన వాళ్ళు కాదు, వైసీపీ నాయకులు కార్యకర్తలు. మీరు వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని కూర్చోబెట్టుకుని మీరు డిఎస్సి మీద స్కామ్ జరిగింది, డిఎస్సిలో అవకతవకలు జరిగింది, ఈవెన్ మొన్న వీళ్ళ ఎంపీలు అంటే రోజా గారికి తెలుసో లేదో, మనం ఈ ఎంపీలు ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఒక ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో పేపర్ లీక్ అయింది, స్కామ్ జరిగిందని చెప్పలా. స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది, దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందారు అని ఫిర్యాదు చేశారు తప్ప ఎక్కడ స్కామ్ జరిగింది, లీక్ జరిగిందని అమిత్ షాకు కూడా ఫిర్యాదు చేయలా. అలాగే హైకోర్టులో వీళ్ళేసిన పిల్లులో కూడా స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది, 3% రిజర్వేషన్ పెంచారు, దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందారు అని చెప్పారు తప్ప ఎక్కడా లీకు స్కాము జరిగిందని వీళ్ళు కోర్టులో కూడా చెప్పలా. కానీ ఈవిడ మాత్రం పేపర్ లీక్ జరిగింది, స్కామ్ జరిగింది, నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటాడు. అంటే వీళ్ళేమో బయట రాష్ట్రంలోనేమో రాజకీయంగా స్కాము లీకు అంటారు, కానీ కేంద్రం దగ్గరికి కానీ కోర్టు దగ్గరికి కానీ వెళితే ఈ లీకు స్కాము అనే పదాలు మాట్లాడకుండా స్పోర్ట్స్ కోటాను అడ్డం పెట్టుకుని మాట్లాడతారు. ఈవిడ స్పోర్ట్స్ మినిస్టర్గా ఉంది, అధికారులు స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎవరికి ఎందుకు పోస్ట్ రాలేదు, ఎందుకు పోస్ట్ ఇచ్చారు అనేది క్లియర్గా వివరించారు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు దుర్గయ్య అనే వ్యక్తికి పోస్ట్ ఎందుకు రాలేదని అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఆ వ్యక్తి ఆన్లైన్లో అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ ఒకటి, వెరిఫికేషన్కు తీసుకొచ్చిన సర్టిఫికేట్ ఒకటి, కానీ ఆన్లైన్లో అప్లై చేసిన సర్టిఫికేట్నే ఫైనల్గా తీసుకుంటారు. సో ఆ సర్టిఫికేట్ కంటే ముందు సర్టిఫికేట్లకు ఉద్యోగాలు వచ్చింది, ఆయనకు రాలేదు ప్రయారిటీ ఆర్డర్లో. కోర్టుకు కూడా వెళ్ళాడు, కోర్టుకు వెళ్ళి దుర్గయ్య ఒప్పుకున్నాడు. ఏమని, నేను తప్పుడు సర్టిఫికేట్ అంటే మెరిట్ సర్టిఫికేట్ కాకుండా సెకండ్ గ్రేడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన మాట వాస్తవమే అని ఆయన ఒప్పుకున్నాడు. నేషనల్ గేమ్స్ బదులు నేషనల్ ఛాంపియన్షిప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశానని ఒప్పుకున్నాడు, కోర్టులో తప్పు ఒప్పుకున్నాడు. మరి అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టుకుని మాట్లాడారు. మరి మీరు క్రీడా శాఖ మంత్రిగా వెలగబెట్టారు కదా, మీకు తెలీదా? అలాగే మొన్న అధికారులు ఏం చెప్పారు, గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు అంటే ఇంటర్ కాలేజియేట్, అలాగే ఏదైతే ఫెస్టివల్లో ఇచ్చినటువంటి ఫెస్టివల్ సర్టిఫికేట్లకు, అలాగే స్టేట్ మీట్కు, జోనల్ సర్టిఫికేట్లకు, వీటన్నిటికీ ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర ఎవరిది? మీదే, వైసీపీ హయాంలోనే. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో తెలుసా? చివరికి మనకి సంక్రాంతి టైంలో ముగ్గులు పోటీల్లో పాల్గొంటే సర్టిఫికేట్ ఇస్తారు చూసారా, ఫెస్టివల్ సర్టిఫికేట్ అంటాం మనం వాటిని. ఆ ఫెస్టివల్ సర్టిఫికేట్లు కూడా ఉద్యోగాలు ఇచ్చారు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే ఇంటర్ కాలేజియేట్ అంటాం, అలాగే జోనల్స్ అంటాం, అంటే 2 స్కూల్స్ మధ్య జరిగే పోటీలు. ఇవేమీ జాతీయ అంతర్జాతీయ క్రీడలు కాదు, కనీసం స్టేట్ మీట్ జిల్లా మీట్ కూడా కాదు, 2 పాఠశాలల మధ్య జరిగే పోటీలు సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి. ఆ జోనల్ సర్టిఫికేట్లు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర మీది. స్వయంగా అధికారులే మన ప్రెస్ మీట్ పెట్టి దాన్ని బయట పెట్టారు. సో దానికి ఎక్కడా రోజా సమాధానం చెప్పదు. మీ హయాంలో ఏ సర్టిఫికేట్లకు ఉద్యోగం ఇచ్చారనే దాని మీద రోజా సమాధానం చెప్పదు. ఇక్కడ ప్రభుత్వ అధికారులు క్లియర్గా 335 పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేస్తే ఏ ఒక్క పిటిషన్ మీద కూడా కోర్టు ప్రభుత్వం తరపున తప్పు ఉందని కానీ ఇందులో అవినీతి అక్రమాలు జరిగాయి కానీ చెప్పలా. అసలు స్కామ్ అలిగి ఎలా జరిగిందో చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు మాట్లాడాడంట. ఆ ఆధారాలు ఏంటో ఆవిడ నోటితో ఒకసారి మాట్లాడితే అందరూ వింటారు. అలాగే పోలీసులు కూడా దాన్ని ఆధారంగా చేసుకుని కేసును విచారిస్తారు. ఆ ఆధారాలు ఏంటో చెప్పండి. ఆధారాలంటే సాక్షిలోనో లేకపోతే వైసీపీ ఆఫీసులోనే కూర్చోబెట్టి వీళ్ళకెందుకు ఉద్యోగం రాలా, వీళ్ళకెందుకు ఉద్యోగం రాలా, అది కాదు ఆధారాలంటే. ఆధారాలంటే ఒక వ్యక్తికి ఉద్యోగం రాలేదు, ఈయనకు వచ్చిన మార్కులు ఇన్ని, ఇతని ప్లేస్లో వచ్చిన వ్యక్తి ఇతనికి ఎలా ఉద్యోగం వచ్చిందని నిలదీస్తే దాని ఆధారం అంటాం మనం. అలాంటివేవి కూడా వైసీపీ దగ్గర లేవు. కానీ విమర్శలు మాత్రం, రోజా చేసే విమర్శలు మాత్రం మామూలుగా ఉండవు.
సో ఈవిడికి ఆవేశం ఎక్కువ, ఆరాటం ఎక్కువ, సబ్జెక్ట్ తక్కువ. ఈవిడ మళ్ళీ క్రీడా శాఖ మంత్రిగా చేసింది. గతంలో ఏం వెలగబెట్టిందో నాకు తెలిసి ఈవిడ మళ్ళీ దీని గురించి శ్యామల గురించి మాట్లాడుతుంది. ఆడుదాం ఆంధ్రలో 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి దాంట్లో కొంత సైడ్ చేశారని చెప్పి విజిలెన్స్ ఆల్రెడీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రభుత్వం వద్ద ఉంది. ఎప్పుడు చర్యలు ప్రారంభిస్తే అప్పుడు రోజా అరెస్టు కూడా ఖాయమనే చర్చ కూడా జరుగుతుంది. ఆడుదాం ఆంధ్ర అని అంటే పిల్లలకి ఇచ్చే కిట్లలో కూడా సొమ్ము చేసుకుని తక్కువ క్వాలిటీ కిట్లు చేసి తినేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి వీళ్ళు ఈరోజు స్కాము లీక్ అని మాట్లాడటం విచిత్రంగా ఉంది. ఆడుదాం ఆంధ్రాలో స్కామ్ జరిగిందా లేదా, రేపు విజిలెన్స్ అధికారులు తేల్చారా లేదా, రేపొద్దున్న దీని మీద సిఐడి విచారణ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్నో ఏర్పాటు చేసి విచారణ చేస్తే వీళ్ళ భోగోతం మొత్తం కూడా బయటకు వస్తుంది. వీళ్ళు డిఎస్సిలో స్కామ్ జరిగిందని మాట్లాడటం తప్పు కాదు. ఆధారాలు పెట్టి మాట్లాడాడంట జగన్మోహన్ రెడ్డి. దానికంటే నారా లోకేష్ రిప్లై ఇవ్వలేదంట, సమాధానం ఇవ్వలేదంట. ఆధారాలు ఏంటో చెబితే సమాధానం ఇస్తారు. ఆధారాలు ఏంటి? ఆధారాలు కాదు ఆయన చెప్పింది, ఆయన ఆరోపణలు. ఆరోపణలకి తేడా తెలియకుండా వచ్చేసి ఈరోజు ధర్నాల్లో పాల్గొన్నారు. పైగా మీరు మాజీ స్పోర్ట్స్ మినిస్టర్ అంటే ఎంత టాలెంట్ ఉంటే మీకు స్పోర్ట్స్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. సో రోజా చేసినటువంటి వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తున్నారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.